ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మనకు ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ అహంకారులు అంటే తాము గొప్పవారమని భావించేవారు, దేవునికి లోబడకుండా తమ శక్తి జ్ఞానం మీదే ఆధారపడేవారు. దేవుడు అహంకారాన్ని అసహించుకుంటాడు. అహం మనలో ఉంటే అది మనలను దేవుని నుండి దూరం చేస్తుంది. అయితే దీనులు వినయంగా ఉండేవారు, తమ బలహీనతలను ఒప్పుకొని దేవుని మీద ఆధారపడేవారు. వినయపూర్వకంగా ఆయన మీద ఆధారపడే వారికి దేవుడు తన కృపను ప్రసాదిస్తాడు. వినయపూర్వకంగా అంటే దేవుని ముందు తలవంచడం, నాకు దేవుడు అవసరం అనే నిజమైన అంగీకారం. తప్పు జరిగితే ఒప్పుకోవడం, ఇతరులను గౌరవించడం, సహనంగా ఉండటం. ఇలాంటి వారిని దేవుడు ఎత్తి పట్టుకుంటాడు, వారిపై తన దయను కురిపిస్తాడు. కాబట్టి మనం ప్రతిరోజు గర్వాన్ని విడిచి వినయంతో జీవించాలి. మన విజయాలను దేవునికి సమర్పించాలి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి అని. ప్రియులారా, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకనియందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అని. సహోదరి సహోదరులారా, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగాని నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమీ లేక ఉండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు అని. సహోదరి సహోదరులారా, మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను, మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించుదువని మేము ప్రతిరోజు గర్వాన్ని విడిచి వినయంతో జీవించాలని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీ చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మేము జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, ఆసక్తి విషయంలో మాంద్యులము కాక
ఆత్మయందు తీవ్రత గల వారమై నిన్ను సేవించుచు, నిరీక్షణ గల వారమై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గల వారమై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుటకు కృపచూపమని, నీ పోలికలోకి మాలో ప్రతి ఒక్కరిని నీవే మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.